ఈరోజు వాక్య ధ్యానంలో మనం వెళ్ళిపోదాం. 112వ కీర్తనలో దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు. ఆమేన్. అధికముగా ఆనందించేవాడు ధన్యుడు అంట. విచారించేవాడు కాదు, ఏడ్చేవాడు కాదు, బాధపడేవాడు కాదు. మనందరికీ ఏడిపించడం అంటే చాలా ఇష్టం. అందరిని ఏడిపిస్తూ ఉంటుంటాం, ఏడుస్తూ ఉంటుంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం చేస్తుంది ఏంటంటే, అధికముగా ఆనందించేవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఇంకొకలాగా రాయబడింది. ఏమనంటే, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం, సంతోష హృదయము ముఖానికి తేటనిస్తుందంట. ఆమేన్. కాబట్టి స్తుతించాలి, స్తుతించాలి, స్తుతించాలి. ఎప్పుడంట? ఎల్లప్పుడు. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామో పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో ఏదైనా పొందుకోవాలంటే ఏం చేయాలంటండి? యుద్ధం చేయాలి. యుద్ధం చేయిందే, పోరాటం చేయిందే విజయం అనేటువంటిది ఉండదు. మరి మనం పోరాటం ఎలా ఉండాలంట? బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చదివినట్లయితే అక్కడ ఏమని ఉన్నదంటే, విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాడము. ఆమేన్. మన పోరాటము ఎటువంటి సంబంధమైందంటే, విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం. కాబట్టి ఈ యొక్క విశ్వాసం ఎలా ఉంటుందంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నౌ ఫెయిత్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. విశ్వాసం అనేటువంటిది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఈ యొక్క విశ్వాసం అనేటువంటిది కంటికి కనిపించేటువంటిది కాదు. లేని వాటిని ఉన్నట్టుగాను, ఉన్నటువంటి వాటిని లేనట్టుగా పలకాలంట మనం. కానీ ఉన్నది ఉన్నట్టుగా పలుకుతున్నాం కాబట్టి ఈరోజున మన జీవితంలో అద్భుతాలు మనం చూడలేకపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి. ఆమేన్. ఏంటంటే అది ఒప్పుకోలు. ఏం ఒప్పుకోలు? మంచి ఒప్పుకోలంట. కాబట్టి కన్ఫెషన్ అనేటువంటిది చాలా శక్తివంతమైనటిది. ఏదైతే నువ్వు పలుకుతావో దాన్ని పొందుకుంటావో, ఏదైతే నువ్వు చూస్తావో దాన్ని స్వతంత్రించుకుంటావు. కాబట్టి నీ పక్కోళ్ళు ఎలాగున్నారో, నీ పరిస్థితులు ఎలాగున్నాయో, పక్కోళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయో ఇదంతా నీకు అనవసరం. నువ్వేం చేయాలంట? నువ్వెప్పుడు కూడా ఒక గురి, ఒక గమ్యం కలిగి మంచిని చూడాలి. ఎందుకు నాకు జీవితంలో సమస్య ఎలాగొచ్చింది, ఎందుకు నాకు ఈ పరిస్థితి ఎలాగొచ్చింది అని దాని గురించి ఆలోచించి అక్కడ ఆగిపోవద్దు. మరి ఏం చేయాలంట? ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితిని బట్టి నువ్వు చింతించొద్దు, రేపు నీ భవిష్యత్తుని బట్టి నువ్వు సంతోషించాలి. ఆమేన్. అందుకని యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళంట నూతన బలం పొందుకుంటారంట. ఎప్పుడు నిరుత్సాహపడరు, ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వరు. ఈరోజు నలిగిపోయాను నేను, ఈరోజు నేను కృంగిపోయాను, ఈరోజు నా పరిస్థితి బాగోలేదు, ఈరోజు నా జీవితంలో చాలా క్లిష్ట పరిస్థితులు గుండా, కష్ట పరిస్థితులు గుండా వెళ్తున్నాను. కానీ నేను ఏం చేస్తున్నాను? పోరాటం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఒక యోధుడు పోరాటం చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తితో పోరాటం చేస్తే ఇటొకళ్ళు వస్తారు, అటొకళ్ళు వస్తారు. ఆయన ఏం చేయాలి? అన్ని విధాలుగా చూసుకుంటూ జాగ్రత్తగా యుద్ధం చేస్తూ ఉండాలి. ఎంత టాలెంటెడ్ పర్సన్ ఉన్నా సరే, ఎంత యుద్ధ యోధుడైనా కానీ కొన్నిసార్లు దెబ్బలు తగులుతూ ఉంటుంటాయి. కానీ ఏం చేస్తారు ఆయన? ఆ పోరాటంలో దెబ్బల గురించి పట్టించుకోడు, రక్తం కారుతున్నా సరే ముందుకు వెళ్ళిపోతుంటుంటాడు. ఆమేన్. ఈరోజున మన జీవితంలో మనమంతా ఎవరు అంటండి? ఇప్పుడు యోధులం. చెప్పండి, మనం ఎవరు? యోధులం. ఏ యోధులం? పోరాట యోధులం. ఏం పోరాటం? విశ్వాస సహితమైనటువంటి పోరాటం. హల్లెలూయా. సమస్తమునకు జీవధారకుడైనటువంటి దేవుని ఎదుటను పొంతి పిలాతు వద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నేను నీకు ఆజ్ఞాపించుతున్నానని చెప్పి పౌలు గారు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. మంచి పోరాడాలంట. నాకు ఎవరు నిన్న మెసేజ్ పెట్టారన్నా, నాకు ఒక జాబ్ వచ్చే అవకాశం ఉన్నది, చాలా మంచి జాబు. కానీ అది రావాలంటే మార్గాలు చాలా ఇరుగ్గా ఉన్నాయి. ఆ మార్గాలు సరళం అవ్వాలంటే లంచం ఇవ్వాలి. సో నా ఫ్రెండ్స్ అంతా కూడా ఫోర్స్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే, డబ్బులు కట్టేసేయి, ఖచ్చితంగా మంచి జాబ్ వస్తుంది కదా నీకు అని చెప్పాను. మరి మీరు ఏమంటారు అన్నది. నేను అన్నాను,
లంచం ఇచ్చే జాబ్ అయితే వద్దామా? ఎందుకంటే మంచి పోరాటం పోరాడండి, విశ్వాస సహితమైన పోరాటం పోరాడండి, విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఈరోజు మీకు అది మంచిగా అనిపించవచ్చు, కానీ రాబోయే రోజుల్లో అదే మీకు ఊరిగా మార్చబడుతుంది. ఒకని ఎదుట సరైనగా కనబడు మార్గం కలదు, తుదకది మరణమే. అది మీకు మంచిగా కనిపించవచ్చు, కానీ రాను రాను ఏమవుతుందంట, ఇప్పుడు విశాలంగా ఉన్న మార్గం తర్వాత ఇరుకు అయిపోతుంది, ఇప్పుడు ఇరుగ్గా ఉన్న మార్గం తర్వాత విశాలంగా మార్చబడుతుంది. ఇప్పుడు మీరు విశాలంలో వెళ్తారా, ఇరుకులో వెళ్తారా? దేవుడు అదే చెప్తా ఉన్నాడు, ఇరుకు మార్గం, ఇరుకు మార్గం, ఇరుకు మార్గం, ఇరుకు మార్గం. చూడండి, పిల్లలు స్కూల్కి వెళ్ళమంటే వెళ్తారా? వాళ్ళు చాలా ఇరుకు మార్గం, అది చాలా కష్టం. చదువుకోమంటే చదువుకుంటారా? కానీ వాళ్ళు చదవరు, స్కూల్కి వెళ్ళరు. ఎవరైతే పిల్లలు అలా ఉంటారో వాళ్ళ జీవితాంతం కష్టపడుతుంటారు. జస్ట్ వాళ్ళ జీవితంలో ఒక 15-20 సంవత్సరాలు కష్టపడితే జీవితాంతం కూడా చక్కటి ఉద్యోగం చేసుకుంటూ చక్కటి స్థితిలో జీవించగలుగుతారు. ఈ ఫస్ట్ 20 సంవత్సరాలు సుఖపడతారు ఎవరైతే చదువుకోకుండా, ఎవరైతే సుఖపడతారో వాళ్ళ తర్వాత ఏమవుతారు, జీవితాంతం కష్టపడుతుంటారు. సో 20 సంవత్సరాలు కష్టపడి 100 సంవత్సరాలు సుఖపడతారా? 20 సంవత్సరాలు సుఖపడి 100 సంవత్సరాలు కష్టపడతారా? చాయిస్ ఈజ్ యువర్స్. దేవుని వాక్యం ఎప్పుడు ఎలా ఉంటుందంటే చాయిస్ ఇస్తాడు. మీరే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఒక ప్రశ్న పైన ఇస్తారు, ఖచ్చితంగా కింద ఆన్సర్ ఉంటుంది. కానీ 4 ఆప్షన్స్ ఇస్తాడు, ABCD. ఇందులో ఏది కరెక్టో చెప్పమంటాడు. కానీ దేవుడు 4 ఇవ్వట్లేదు, 2 ఆప్షన్ ఇస్తున్నాడు అనమాట. ఏంటది? జీవం, మరణం, అవును కాదు, అంతే, 2. పగలు చీకటి. ఏది చూజ్ చేసుకుంటావో అది నీ మీద ఆధారపడి ఉంటుంది. ఆమేన్. కాబట్టి ఈరోజు నాకు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేంట్లో స్థిరులై ఉండాలంట? విశ్వాసమందు స్థిరులై ఉండాలంట. పేతురు రాసిన మొదటి పత్రిక మనం చదివినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుంచి చదివినట్లయితే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదనా అని చెప్పి వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. ఆమేన్. నా చిన్నతనంలో మా యొక్క ఇల్లు ఎలా ఉండేదంటే చిన్న హట్ అనమాట. అంటే కొబ్బరాకులు తాటాకులతో కట్టినటువంటి గృహం. 1996లో ఒక భయంకరమైన తుఫాన్ వచ్చింది. మా ఇల్లు ఏమైందో తెలియకుండా ఎగిరిపోయింది. ఎందుకంటే మా ఇల్లు ఆ తుఫాన్ ఎదుర్కొనే సామర్థ్యం లేదు, అంత స్థిరమైన ఇల్లు కాదు. రోజులు గడిచాయి. దేవుని మహాకృపను బట్టి దేవుడు నన్ను ఆర్థికంగా, ఆత్మీయంగా, సంఘంలో, సమాజంలో, ఇంట బయట అన్ని విషయాల్లో విస్తరింపజేస్తూ, వర్ధిలింపజేస్తూ వచ్చాడు. అప్పుడు నేను 2011, 12, 13వ సంవత్సరంలో హౌస్ ప్రారంభించాను. వితిన్ 10 monthsలో చక్కటి బిల్డింగ్ కట్టుకోగలిగాను. హల్లెలూయా. ఈసారి మళ్ళీ తుఫాన్ వచ్చింది, మళ్ళీ గాలివాన వచ్చింది. కానీ అది ఎంత భయంకరంగా వచ్చినా, ఎంత బలంగా వచ్చినా నా ఇంటిని తప్పుకుని వెళ్ళిపోయింది తప్ప నా ఇంటిని ఎదుర్కోలేకపోయింది. ఆమేన్. ఎందుకనంటే ఇప్పుడు నా ఇల్లు ఏమైంది? స్థిరంగా ఉంది, బలంగా ఉంది, శక్తివంతంగా మారింది. కాబట్టి అది వచ్చింది తుఫాను దీన్ని పడగొడతారని, కానీ దాని యొక్క పునాది బలమైంది కాబట్టి దాన్ని ఏమీ చేయలేక తప్పుకుని వెళ్ళిపోయింది, తప్పించుకుని వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈరోజు నీకు వచ్చిన శ్రమలు నిన్ను తొక్కుకుని వెళ్ళిపోతున్నాయా, తప్పించుకుని వెళ్తున్నాయా? నిన్ను చుట్టుకుని వెళ్ళిపోతున్నాయా, నిన్ను లేపుకుని వెళ్తున్నాయా అనేటువంటి దేని మీద ఆధారపడి ఉంటుందా? ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించడే. ఎవరిని? శ్రమలను ఎదిరించాలన్నా, శోధనను ఎదిరించాలన్నా, సైతాన్గాన్ని ఎదిరించాలన్నా ఎలా ఉండాలంట? విశ్వాసంలో స్థిరులై ఉండాలంట. ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనం చదువుతూ వస్తూ ఉన్నాం. విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? అసలు విశ్వాసం ఎలా వస్తుంది? ఎలా వస్తుందమ్మా? ఏమింటే సినిమా పాటల, లేకపోతే దేవుడి పాటలు వింటా కూర్చుంటేనా? చాలామంది ఎప్పుడు పాటలే వింటారన్నమాట. ఎప్పుడు చూసిన పాటలు 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 పాటలు. మంచిదే, అదొక పార్టు. ఇప్పుడు అన్నము కూర ఉంటుంది, మనకి కర్రీ లేకుండా ఎంత అన్న తిన్నా బలం ఉంటుందా? అలాగని చెప్పి పుట్టు కర్రీ తింటే తినగలుగుతామా? సో ప్రతిదానికి సమయం ఉంది, ప్రతిదానికి ఒక అవకాశం ఉంది. అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే విశ్వాసమందు స్థిరులై ఉండడం చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. 2 పేతురు
1వ అధ్యాయం 12వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం చేస్తుంది ఏంటంటే, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వినుట వలన విశ్వాసం వస్తుందంట. వినుట వలన విశ్వాసం వస్తుందంట. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? సత్యమందు స్థిరపరచబడి ఉండుడి అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే వినుట వలన విశ్వాసం వస్తుందంట. ఏం వినాలంట? దేవుని మాట. ఏం వింటే విశ్వాసం వస్తుంది? యేసుక్రీస్తుని గురించి దేవుని మాటను వింటే విశ్వాసం వస్తుంది. ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఆయనకు ఒక హార్ట్ ప్రాబ్లం ఉన్నది. సో చాలామంది చూడటానికి వచ్చారనమాట ఆయన్ని. ఆల్రెడీ దాన్ని అవుట్ ఆఫ్ డేంజర్ అంటే సమస్య నుంచి బయటపడిపోయాడు, హెల్తీగా ఇంటికి వచ్చాడు, బాగానే ఉంది, స్టాంట్ ఏదో వేశారు. ఈ లోపల కొంతమంది చూడటానికి వచ్చారంట. వచ్చి ఒక ఆయన అన్నాడంట, మా నాన్న కూడా ఎలాగొచ్చింది, కానీ వచ్చిన 2 నిమిషాల్లోనే ఆయన ఏమయ్యాడు? చనిపోయాడు. అందులోకి ఈయనకి ఎలాగుంటుంది? అమ్మయ్య బయటపడిపోయినాక ఇంక సమస్య లేదనేటువంటి ధైర్యం తీను ఉన్నటువంటి ఆయనకి ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఆటోమేటిక్గా వెంటనే కనీసం 10 సంవత్సరాలు బతకాలనుకున్న వ్యక్తి ఈ మాట విన్న 10 నిమిషాలుగా ఆయన ఉంటాడా, పోతాడా కదా? తర్వాత ఇంకొక ఆయన నాకులాంటి ఆయన వెళ్ళాడంట. వెళ్ళి ఈ యొక్క సమస్య ఉన్నటువంటి ఆయనతో మాట్లాడుతున్నాడంట. ఓ సింతేనా, మా నాన్నగారికి 10 సార్లు వచ్చింది, కానీ ఏం అవ్వలేదు, ఇప్పటికీ సజీవ లెక్కలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు ఈయనకి ఎలాగుంటుంది? అయితే నాకు ఇంకెన్నిసార్లు వచ్చినా కూడా ప్రాబ్లం లేదు, అసలు రాదు, ఇంకా వచ్చినా కూడా నాకు ఇది ఖచ్చితంగా నేను జయిస్తాను. ఆమేన్. కాబట్టి మీరు ఎవరు మాటలు వింటున్నారో, ఏం తింటున్నారో దాన్ని బట్టే మీ జీవితం ఆధారపడుతుంటుంది. వింటమంటే తింటమే. కాబట్టి ఇక్కడ దేవుని ఒక వాక్యం వినటం వల్ల మనం విశ్వాసం వస్తుందంట. దేవుని మాటల వల్లనే విశ్వాసం వస్తుంది. ఆ యొక్క ప్రభు అయినటువంటి ఆ మాట, ఆ వాక్యమే సత్యమై ఉన్నదనమాట. చూడండి, సత్యంలో స్థిరపరచబడాలంట. అంటే ఏంటి? వాక్యంలో స్థిరపరచబడాలి. ఎప్పుడైతే నీలో వాక్యం ఉన్నదో సైతానుగాడు నిన్ను తాకటం అసంభవం. హల్లెలూయా. సైతానుగాడు నిన్ను ముట్టడం అసంభవం. ఎందుకని సైతానుగాడు మీతో ఆడుకుంటాడంటే వాక్యం లేని వాళ్ళతో ఆడుకుంటాడు. వాక్యం అంటే చాలామందికి అంతే. వాక్యం అంటే ఏంటి? 2 అంచుల వాడగలిగిన ఖడ్గం. ఒకవేళ సైతానుగాడు నీ దగ్గరకు వచ్చాడనుకో, నీ దగ్గర ఖడ్గం లేదనుకో, నువ్వేమిటి యుద్ధం చేస్తావు? యోధుడికి ముఖ్యంగా చేతులు ఏముండాలి? ఆయుధం ఉండాలి. ఆయుధం లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఓడిపోతారు. ఈరోజున మన జీవితంలో ఓడిపోట కారణం ఏంటంటే ఆయుధం లేకపోవటం అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అనమాట, ప్రభు ఏమంటున్నాడు? నీ వాక్యమే సత్యం అంటున్నాడు. ఏంటంటే వాక్యమే సత్యం. విశ్వాసమందు స్థిరపడమంటున్నాడు. తర్వాత మళ్ళీ ఏమన్నాడు? వాక్యమే స్థిరం. అంటే వాక్యంలో స్థిరంగా ఉండాలి. 2 మాటలు చెప్పమంటే మనం చెప్పలేం. ప్రార్థన చేయమంటే ఖచ్చితంగా సొంత మాటలే ప్రార్థన చేస్తాం, కానీ ఒక వాక్యాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేయం. మన మాటల్లో, మన ప్రార్థనలో ఎక్కడ ఒక వాక్యం వినపడదు. చూడండి, అనారోగ్యం వచ్చినప్పుడు మీరు ఎలా ప్రార్థన చేస్తారు? దేవా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, బాగు చేయి, థ్యాంక్ యూ జీసస్, ఏసయ్యా అనే ప్రార్థన చేస్తారు. కానీ వాక్యాన్ని ఎక్కడ ఎత్తిపట్టారు మీరు? వాక్యంలో దేవుని వాక్యం సెలవుస్తుంది. 1 పేతురు 2:24 ప్రకారం ఆయన పొందిన గాయం ద్వారా మీరు స్వస్థత పొందేశారు. ఆమేన్. కాబట్టి యేసయ్యా నువ్వు వాగ్దానం చేశావు, నువ్వు వాక్యం ఇచ్చావు, నీ యొక్క నామానికంటే నీ వాక్యాన్ని హెచ్చించావు. ఈ యొక్క వాక్యాన్ని బట్టి నేను ప్రకటిస్తున్నాను, నజరేయుడైన యేసు నామములో ఈ యొక్క వాక్యాన్ని నేను పలుకుచున్నాను. ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందేశాను. ఆమేన్. ఇట్లా మనం ప్రార్థన చేయాలి, ఇట్లా పలకాలి. అప్పుడు మనం అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని మనం అనుభవించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ విశ్వాసమందు స్థిరులైండి, సత్యమునందు స్థిరులైండి అంటే అర్థం ఏంటంటే వాక్యములోనే స్థిరమై ఉండమని అర్థం అనమాట. వాక్యమే స్థిరమైనటువంటిది. ఆమేన్. నీ మనసులో కొన్ని స్థిరంగా ఉంటాయి. ఎవరెన్ని చెప్పినా ఇంక వినరాలో మైండ్లో అదే ఫిక్స్ అయిపోతుంది. ఒక విషయం నీలో స్థిరపరచబడాలంటే ఏం చేయాలి మనం? చూడండి, చిన్నప్పుడు స్కూల్లో పిల్లలు ఏం చేస్తారు? 2 × 2 = 4, 2 × 2 = 4 అని ఏం చేస్తారు? ప్రతిరోజు చదువుతారు, బట్టి పడతారు. తర్వాత వాళ్ళ నిద్రలో లేపినా కూడా 2 × 2 4 అంటే ఎక్కల పుస్తకం ఎక్కడుందని వెతుక్కుంటారా ఏమన్నాను? లేకపోతే ఆలోచన చేస్తారా? 2 × 2 అని ఆలోచన చేస్తారా? కనీసం మీలో ఇక్కడ ఎవరైనా ఆలోచన చేస్తారా? ఆటోమేటిక్గా చెప్తారు. ఎందుకని? అది స్థిరపరచబడిపోయింది. ఎలా స్థిరపరచబడ్డది మీకు? అది పదే పలకడం, పదే వినటం, పదే రాయటం, ఇలా చేయటం వల్ల ఏమైంది?
స్థిరపరచబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనలో వాక్యం స్థిరపరచబడాలి అంటే, మనలో విశ్వాసం స్థిరపరచబడాలి అంటే ఏం చేయాలంట? ఒకసారి వినేసి విడిచిపెట్టేయటం కాదు, ఒకసారి చదివేసి విడిచిపెట్టేయటం కాదు. మరి ఏం చేయాలంట? పదే 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 చేయాలంట. ఒక వాక్యం ఒకసారికి మించి మనం వినం ఎవరం కూడాను. ఒక బైబిల్ ఒకసారికి మించి మనం చదవం ఎప్పుడు కూడాను. ఒక పని వన్ టైం మాత్రం చేస్తాం, సెకండ్ టైం చేయడానికి అసలు ఇష్టపడం. ఎవరైతే పదే 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 చేస్తారో, స్కూల్లో ఒక పాట ఉంటుంది మనకేంటది? అనగననగా రాగమతి శైలు అంటే ఏంటంట? పాడగా పాడగానంట పాటంట తీగ మారిపోతుందంట, మధురంగా మార్చబడుతుందంట. తినగా తినగా వేపాకు, నేను నిజంగా పద్యం నిజం అనుకుని రోజు వేపాకు తినేవాడిని. అది ఎన్ని సంవత్సరాలు తిన్నా చేదుగానే ఉంది ఎందుకని. అంటే దాని అర్థం ఏంటంటే వేపాకు గుణం ఎప్పటికీ మారదు. మరి ఏం మారుతుందంట? నీ మనసు మారుతుంది, నీ యొక్క జీవితం మారుతుంది. ఎలా అంటే రోజు వేపాకు తిన్నాం కాబట్టి నీ బాడీ దానికి అలవాటు పడిపోతుంది. అది చేదు అనేటువంటి స్వభావం నీకు అనిపించదు, ఇంకా అలవాటు అయిపోతుంది అనమాట. అంతేగాని వేపాకులో చేదు తీపి రావడం అనేటువంటిది ఇంపాసిబుల్, చరిత్రలో ఎప్పుడు జరగదు. మరి ఎందుకు నా పద్యం ఎలా రాశారంటే, తినగా తినగా వేపాకు ఎందుకు తీగ మారుతుంది అంటే, వేపాకు మారదు, నీ యొక్క అనుభవం మారుతుంది, వేపాకుతో నీకున్న సంబంధం మారుతుంది. హల్లెలూయా. వేపాకు పట్ల నీకు ఇష్టం పెరుగుతుంది కాబట్టి అది చేదుగా ఉన్నా కానీ నీకు తీగ మార్చబడుతుంది, నీకు తీగ అనిపిస్తుంది, నీకు అనిపిస్తుంది తప్ప అది మాత్రం అలాగే ఉంటుంది. అర్థమైందా? అలాగే ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే వాక్యాన్ని వింటూ 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 ఉన్నామో అప్పుడు ఆ వాక్యం నీకు ఏమవుతుందంట? మధురంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. జుంటే తేనె దారాల కన్నా మధురమైనదంట దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క నామము. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇక్కడ విశ్వాసమందు అంటే వాక్యమునందు, వాక్యమునందు అంటే సత్యమునందు, సత్యమునందు అంటే దేవుని గురించినటువంటి సత్యము. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక నరాల్లో ఇది జీర్ణించుకుపోవాలి వాక్యం. అంటారు కదా చాలామంది, నరాల్లోకి వెళ్ళిపోయిందండి ఆయనకి అని చెప్తుంటుంటారు. మీరు కొంతమంది పౌరుషం వచ్చినప్పుడు, ఎవరి మీద గొడవ వచ్చినప్పుడు ఆ పురుగు మందులు అవి ఇవి తాగుతూ ఉంటుంటారు. అలా ఎప్పుడైతే వాటిని మీరు తాగారో డాక్టర్ ఏం చేస్తాడు? ఒక లోపలికి ట్యూబ్ వేసి దాన్ని మొత్తం కక్కిస్తాడు. చాలామంది బ్రతికి బయటపడతారు. కానీ కొంతమంది ఆ ఆ పురుగుల మందు ఏదైతే తాగుతారో వాళ్ళు చనిపోతుంటారు. కారణం ఏంటంటారు? తీసుకున్నటువంటి ఆ మందు ఏమైందంట? నెమ్మదిగా నరాల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి కడుపులో నుంటే డాక్టర్ ఏదో గొట్ట వేసి లాగుతాడు, కానీ నీ నరాల్లోకి బ్లడ్లోకి వెళ్ళిపోయిన దాన్ని ఇంకేం చేస్తాడు? ఏమీ చేయలేడు. ఆటోమేటిక్గా అది హార్ట్కి వెళ్ళిపోయి ఆ హార్ట్ పంప్ చేయటం మానేసేసి మనిషి ఆటోమేటిక్గా చనిపోతూ ఉన్నాడు. ఈరోజు నీ మాటలు ఉంటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ ఒక సత్యాన్ని మీరు గ్రహించాలని చెప్పి ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. పేతురు పత్రికలో అపవాది ఎలా ఉన్నాడంటండి? గర్జించు సింహం వలె ఉన్నాడని మనం చదువుతూ ఉన్నాం. అదే సామెతల గ్రంథంలోకి వెళ్ళేసరికి ఇక్కడ ఒక రాజు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రాజు గర్జించేటువంటి సింహం వలె కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతిసారి గర్జించే సింహం వలె అనేసరికి వెంటనే సైతానుగాడే వెళ్ళిపోకండి. మనుషుల్లో కూడా సైతానుగాడు దూరి మనుషులను సైతానులుగా కూడా మార్చుకుంటాడు. కొంతమంది చూడండి, మన కుటుంబ సభ్యులే మనకు వ్యతిరేకంగా మార్చబడుతుంటారు, మన ఇంట్లో వారే మనకు వ్యతిరేకంగా మార్చబడుతుంటారు. ఎందుకనంటే అది వాళ్ళ ద్వారా వచ్చినటువంటిది కాదు, వాళ్ళ వెనకాల పనిచేస్తున్నటువంటి ఆత్మ, దురాత్మ, సైతానుగాడి యొక్క ఆత్మ. ఇంకొక విషయం మీకు చెప్తాను చూడండి. మన జీవితంలో ఎప్పుడైనా సరే ప్రతికూల పరిస్థితి ఎదురైందంటే దయచేసి మనుషుల మీద శత్రుత్వం కట్టవద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆ మనిషి వెనకాల ఒక ఆత్మ పనిచేస్తుంటుంది. దేవుడు వెళ్తున్నటువంటి సముద్రంలో భయంకరమైనటువంటి శోధన ఎదురైంది. ఆ శోధన కంటే ముందు ఏమైందంటే యేసుప్రభువారు శిష్యుల్ని వెళ్ళమన్నారు. ఆ శిష్యులు వెళ్తూ ఉన్నారు. నేను తర్వాత వస్తాను, మీరు ముందు నడరని చెప్పినటువంటి యేసుప్రభువారు తర్వాత వెళ్ళాడు. వీళ్ళ ముందు వెళ్తుండగా శిష్యులకి ఏమైందంటే అక్కడ ఆ యొక్క సముద్రంలో పెను తుఫాను వచ్చింది, భయంకరమైనటువంటి గాలివాన వచ్చింది. ఆ అలలన్నీ ఎగిసి పడుతూ ఉన్నాయి. అప్పుడు వీళ్ళు ప్రార్థన చేశారు, కానీ ఆ సముద్రపు అల తగ్గట్లేదు. అదే బోటులో యేసుప్రభువారు కూడా ఉన్నారు. అప్పుడు యేసుప్రభుని లేపితే ఆయన ఏం చేశాడంటే, యేసుప్రభువారు లేచి చెప్పాలి, ఇక్కడ ఒక మాట ఉంటుంది బైబిల్లో, ఆయన లేచి గాలిని గద్దించెను. ఆమేన్. ఎవరిని గద్దించాడు?
అసలు ఎవరు వచ్చి మీద పడుతున్నారు? నీళ్ళు వచ్చి మీద పడుతున్నాయి. నీళ్ళు వచ్చి మీద పడుతుంటే గాలిని ఎందుకు గద్దించాడు యేసయ్య? చెప్పాలి. నీరుకి పైకి లేసే కెపాసిటీ ఉంటుందా? నీరుకి పైకి ఎక్కేటువంటి సామర్థ్యం ఉంటుందా? మోటార్ ఎత్తేనే పైకి వాటర్ వెళ్తుంది, లేకపోతే వెళ్దాం. కానీ వచ్చేటప్పుడు మాత్రం ఈజీగా వచ్చేస్తుంది. అసలే మనకి వచ్చి మీద పడుతున్నటువంటి నీరు కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా నీటికి పైకి లేసే సామర్థ్యం లేదు. ఆ నీటిని పైకి లేపుతున్నది ఏంటంట? గాలి. అంటే నీరు వెనకాల ఏదో పని చేస్తుంది. అర్థమవుతుందా? ఫ్యాన్ ఆపాలంటే ఫ్యాన్ పట్టుకోం, మనం వెళ్ళి ఏం చేస్తాం? స్విచ్ ఆఫ్ చేస్తాం. అంటే ఈ ఫ్యాన్ తిరగడానికి వెనకాల ఏదో పవర్ ఉంది, ఆ పవర్ ఆపేస్తే ఫ్యాన్ ఆగిపోతుంది, అంతే కదా? అలాగే ఇక్కడ నీరు అనేటువంటిది ఎగిసి పడుతుంటే దేవుడు ఏం చేశాడు? ఈ నీటిని ఏమి లేపుతుందంట? గాలి లేపుతుందంట. చూడండి, గాలి అయిపోతే కెరటాలు రావు, గాలి అయిపోతే అలలు రావు, గాలి అయిపోతే నిమ్మలుగా ఉంటుంది అంతా కూడాను. వింటున్నారు అందరూ? మన జీవితంలో ఒకసారి అలజడికి గురవుతే కారణం ఏంటంటే వెనకాల ఏదో పని చేస్తుందని అర్థం. కాబట్టి దేవుడు ఏం చేశాడంట? గాలిని గద్దించాడంట, వెంటనే సముద్రం నిమ్మలమైపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీకు వ్యతిరేకంగా అన్నా నాకు ఎవరో ఫోన్ చేస్తారు, అస్సలు మా ఇంటి ఆవిడతో పడలేకపోతున్నాం, ఆ ఎదురింటి ఆవిడతో పడలేకపోతున్నాం, ఇల్లు మారిపోతాను అనుకున్నాం బాబు అని చెప్పి ప్రార్థన చేస్తుంటుంది, రోజున ఫోన్ చేస్తుంటుంది. నేను అన్నాను, అమ్మా వాళ్ళు ఎవరి గురించి మాట్లాడద్దు. ఏం చేస్తుందో తెలుసా? నీకు ఏదైతే సమస్యగా ఉందో దాని పరిష్కారం అక్కడే ఉంది. ఎక్కడంట? నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఈ ఆయుధం వర్ధిల్లదు. కాబట్టి నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు మనిషి గురించి మాట్లాడొద్దు. ఆ మనిషి వెనకాల ఉన్నటువంటి మనిషిని ప్రేరేపిస్తున్నట్టు ఆత్మ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడమని చెప్పి నేను చెప్పినప్పుడు అలా పలగ్గా 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 దేవుడు ఏం చేస్తాడంట? విజయం చేకూరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మన జీవితంలో సమస్య వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? థర్మోమీటర్ పెడతాడు. ఎందుకని? ఉందా లేదా తెలుసు మీకు, ఉందా ఆల్రెడీ ఉంది కాబట్టి దగ్గరికి వెళ్ళారు. థర్మోమీటర్తో ఏం చేస్తాడు ఆయన? జ్వరం యొక్క పరిమాణం తీవ్రతను కొలుస్తాడు ఆయన. అర్థమవుతుందా? అది కొలిసాక దాని యొక్క తీవ్రతను బట్టి ఆయన ఏం చేస్తాడు? 106 ఉందా, 100 ఉందా, 90 ఉందా, 98 ఉందా, 97 ఉందా అని చెప్పి దానికి తగ్గ మెడిసిన్ ఇస్తాడు. ఆ యొక్క తీవ్రత బాగా ఎక్కువ ఉందనుకోండి, ఆయన ఇచ్చే మెడిసిన్ పవర్ ఎలాగుంటుంది? చాలా పవర్ఫుల్ ట్యాబ్లెట్స్ ఇస్తాడు. ఈ రోజున మీరు కూడా ఏం చేయాలంటే ఆ యొక్క అపవాదిగాడి పరిమితి కూడా తెలుసుకోవాలి. ఆ అపవాదిగాడి యొక్క పరిమితి ఎంతవరకు ఉంది, వాడి పవర్ ఎంత ఉంది, దాన్ని బట్టి మీరేం చేయాలి? ఎదిరించాలంట. ఆమేన్. దేవునికి లోబడి ఉండడి అపవాదిని అందరూ ఎదిరించేస్తారు. ఏ స్థానంలో పో పో, అది ఎక్కడికి పోడు సైతాన్ గాడు. ఎందుకు పోడు అంటే నువ్వు స్థిరంగా లేవని వాడికి తెలుసు. ఇప్పుడు ఒక 5 సంవత్సరాల పాప వచ్చేసేసి నేను చంపేస్తాను, నేను కట్టెట్టుకుని వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? భయపడి పారిపోతారా? నవ్వుతాం, మంచం నవ్వి ఇంకా దగ్గరికి వెళ్ళి మంచిగా హత్తుకొని ముద్దెట్టుకొని సంక మీద ఎత్తుకుంటాం లేదా? ఎందుకంటే వాళ్ళ చేతిలో ఎంత భయంకరమైన కత్తి ఉన్నా కానీ వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఇది నీ వల్ల అవ్వేది కాదులే అని చెప్పి కత్తి అక్కడ పడేసి వాళ్ళని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటాం. సైతాన్ గారు కూడా అదే చేస్తాడు. ఇప్పుడు నువ్వు ఏ శ్రామంలో పో అంటే రా నీ సంగతి నాకు తెలుసులే అని చెప్పి నేను ఏం చేస్తాడు? చక్కగా ఎత్తుకుని ముద్దాడతాడనమాట. ఆడిపెట్టే ముద్దులు ఎలాగుంటాయి? శోధన, శ్రమ, బాధ, వేదన. అదే కదా, కొంతమంది పిల్లలు ముద్దుగా బొద్దుకున్నారు అనుకోండి, కొంతమంది ఏం చేస్తారు? చెట్టుకుని బొక్కలట్టుకుని ఇలా గిల్లేస్తారనమాట. చక్కగా నవ్వుతున్నటువంటి వారు ఏమైపోతారు? అప్పుడుతోటి ఏడుతూ మొదలెడతారు. సైతాన్ గారు కూడా అదే చేస్తారనమాట. నువ్వు ముద్దుగా బొద్దుగా ఉన్నావు కాబట్టి ప్రార్థన లేకుండా, దేవుళ్ళో నడుగులు లేకుండా, ఏ విధమైనటువంటి శోధనలు అనుభవించకుండా నువ్వు ఉన్నావు అనుకో, రాటి తేలేదనుకో, విశ్వాసంలో స్థిరంగా లేవనుకో, అంతే కదా. విశ్వాసంలో స్థిరంగా లేని వాళ్ళు ఎలా ఉంటారు? చక్కగా కనిపిస్తారు అనమాట. అప్పుడు సైతాన్ గారు వచ్చి ఏం చేస్తాడు? నీ బుగ్గలు పట్టుకుని పిండి నిన్ను ఏడిపిస్తారనమాట. అలా ఏడకుండా నువ్వు ఉండాలంటే ఏం చేయాలి? స్ట్రాంగ్గా ఉండాలి. హల్లెలూయా. స్థిరంగా ఉండాలి. ఎందులో స్థిరంగా ఉండాలి? వాక్యంలో స్థిరంగా ఉండాలి. ఎవరైతే వాక్యంలో స్థిరంగా ఉంటారో వాళ్ళ జీవితంలో అద్భుతమైన కార్యాలు చూస్తారు. ఈ రోజున మనం ఈ యొక్క 112వ కీర్తనలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలు మనం నేర్చుకుందాం. ఈ యొక్క కీర్తన గ్రంథం 112వ అధ్యాయం మీరు చదివినట్లయితే ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకు ప్రత్యేకమైనది అంటేనంట, ఈ 112వ కీర్తన అనేటువంటిది ఏంటంటే నీ గురించి దేవుని యొక్క డ్రీమ్ అంట. మీరు రోజు మాట్లాడతారు కదా, నా డ్రీమ్ గర్ల్,
డ్రీమ్ హౌస్, డ్రీమ్ చాలా చాలా డ్రీమ్స్ ఉంటాయి కదా మీకు. అంటే ఇటువంటి ఇల్లు కావాలని నేను కళ్ళగంట ఉన్నాను, ఇటువంటి భర్త కావాలని నేను కళ్ళగంట ఉన్నాను, ఇటువంటి మరి వాహనం కావాలని నేను కళ్ళగంట ఉన్నాను, ఇటువంటి వ్యాపారం కావాలని చెప్పి నేను కళ్ళగంట ఉన్నాను. నా కళ ఎన్నాళ్లకు నెరవేరింది. హల్లెలూయా అంటారు కదా. అలాగే దేవుడు కూడా నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక డ్రీమ్ కలిగి ఉన్నాడు, ఒక విజన్ కలిగి ఉన్నాడు. ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉండాలి అని దేవుడు అనుకుంటున్నాడు. ఎలాగా? ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. మొట్టమొదటి మనిషి యొక్క పర్పస్ ఏంటి తెలుసా? మనిషి యొక్క ఉద్దేశం ఏమై ఉండాలో తెలుసా? అసలు మనిషే ఎందుకు చేయబడ్డాడు తెలుసా? ఎందుకు చేయబడ్డాడు? దేవుని స్తుతించడానికి. దేవుని ఆశ కూడా ఏంటంటే మొట్టమొదటి మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది దేవుణ్ణి స్తుతించాలి. ఆమేన్. సణిగేవారు స్తుతించలేరు, స్తుతించేవారు సనగలేరు అనమాట. అంతే కదా. ఇప్పుడు నీకు ఏ సమస్య వచ్చినా, ఎంత ప్రతికూల పరిస్థితులైనా కూడా ఏం చేస్తారు? థ్యాంక్ యూ జీసస్, నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించావు. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ సిచ్యువేషన్లో కూడా నీ యందు నిరీక్షణ ఉంచేలా చేసావు దేవా, నీకు వందనాలు. ఆమేన్. కొన్నిసార్లు ఎలాగుంటుందంటే ఇద్దరు కూడా సేమ్ చర్చికి వెళ్తారు, సేమ్ జాబ్కి వెళ్తారు, కానీ ఒకరు వర్ధిల్తూ ఉంటుంటారు, ఒకరికి మంచి పేరు వస్తుంటుంది, ఒకరికి రాదు. నా ఇద్దరు కూతురికి ఒకటే స్కూల్లో చదువుతున్నారు, ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయి, కానీ క్లాసులు డిఫరెంట్ అయ్యేసరికి ఏమైందంటే ఆ ఇద్దరిలో వచ్చినటువంటి సేమ్ మార్కులే వాళ్ళ ఒక క్లాసులో మంచి ర్యాంక్ వచ్చినట్టు అయిపోయింది, ఒక క్లాసులో కొంచెం తక్కువ అయినట్టు అయిపోయింది క్లాసులు మారేసరికి. ఇక్కడ మన జీవితంలో కూడా సేమ్ ఫెయిత్ ఉంటుంది, సేమ్ వాక్యం వింటాం, సేమ్ పలుకుతూ ఉంటుంటాం, సేమ్ ప్రార్థన చేస్తూ ఉంటుంటాం, కానీ కొన్ని పరిస్థితులకు వెళ్ళేసరికి నీ జీవితం చాలా చిన్నగా అనిపిస్తుంటుంది, కొన్ని పరిస్థితుల్లోకి వెళ్ళేసరికి నీ జీవితం చాలా ఉన్నతంగా ఉంటుంటుంది. కాబట్టి ఏది ఏమైనా కానీ నీ నిరీక్షణకు కోల్పోకూడదు. ఎందుకంటే ఈరోజు ఉన్నట్టు నువ్వు రేపు ఉండకూడదు, ఉండవు కూడాను. ఆమేన్. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, గతంలో ఉన్న చోట నేను ఇప్పుడు లేను, ఇప్పుడున్న చోట నేను భవిష్యత్తులో ఉండను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే 112వ కీర్తనలో నీ యొక్క జీవితం ఎలాగ ఉండాలి, నీ భవిష్యత్తు ఎలాగ ఉండాలి, అసలు నువ్వు ఎలాగ ఉండాలి అనేటువంటి ఒక డ్రీమ్ అయినా కలిగి ఉన్నాడు. ఆ డ్రీమ్ కలిగి దాన్ని వివరిస్తూ వస్తున్నాడు. ఏమనంటే చూద్దాం. ఇక్కడ యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. ఆమేన్. ఏంటంటే అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్య నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఒక ప్రతికూల పరిస్థితి కూడా మీరు వెళ్తున్నారేమో, ఈరోజు నీ జీవితంలో అంధకారమైనటువంటి బంధకాలు కూడా మీరు బంధించబడి ఉన్నారేమో, అయితే యేసయ్య నీతో పలుకుతున్న మాట ఏంటంటే ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. ఇక్కడ 12వ వచనం 7వ వచనంలో చూసినట్లయితే చాలా మంచి మాట ఉన్నది. ఏమని? వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. ఆమేన్. ఎవరు స్థిరంగా ఉంటారంట? ఎవరు స్థిరంగా ఉంటారు అంటే ఇక్కడ 7వ వచనం, వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, నిజంగా మనం దేవుని మీద ఆధారపడ్డాము అంటే ఇంకొక మాట ఉంటుంది యెషయా గ్రంథంలో, ఎవని మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవానుగా ఉంటాడు. ఈ రోజున మీలో ఎంతమంది ధైర్యంగా బ్రదర్ నేను పూర్ణ శాంతి గలవానుగా జీవిస్తున్నాను అన్నవాళ్ళు ఉంటే ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిజంగాను. అంటే శ్రమలు ఉండవని నేను చెప్పట్లేదు, ఇబ్బందులు ఉండవని నేను చెప్పట్లేదు. ఇప్పుడు మా చిన్నతనంలో మా ఇంట్లో మేము పడుకోవాలంటే వర్షాకాలంలో కానీ తుఫాన్ టైంలో కానీ ఇంకా భయం అనమాట. ఎప్పుడు ఏ తుఫాన్ వస్తుందో ఇల్లు కూలిపోతుందో ఏమవుతుందో అని భయం. సరిగ్గా నిద్ర పట్టేది కాదు, నిద్రపోయేవాళ్ళం కాదు. ఎవరిదో మంచి ఇల్లు ఉంటుందని చెప్పి అక్కడికి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తుండేవాళ్ళం. ఇప్పుడు మేము ఏ తుఫాన్ వస్తుందో, ఏ గాలివాన వస్తుందో, ఏది వస్తుందో మాకు ఇంకా అనవసరం. మేము ఏం చేస్తాం? ఇప్పుడు నిర్భయంగా పడుకుంటాం. ఎందుకని అంటారు? మేమున్నటువంటి ఇల్లుని బట్టి, అది పక్కా బిల్డింగ్ కాబట్టి
దాని మీద ఉన్నటువంటి మాకు ఉన్నటువంటి విశ్వాసం అంటే నమ్మకం, ఇది ఎటువంటి సమస్యను వచ్చినా ఎదుర్కొని నిలబడగలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున మన ఆశ్రయపురం ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆయన ఎటువంటి శ్రమ నుంచి అయినా మనల్ని విడిపించగలుగుతాడు. హల్లెలూయా. ఎటువంటి బంధకాల నుంచి అయినా సరే మనల్ని ఆయన నడిపించగలుగుతాడు. ఈ యొక్క సత్యాన్ని మీరు తెలుసుకున్న రోజున అద్భుతమైన ఫలితాలు మీరు అనుభవించగలుగుతారు. ఆమేన్. ఒక దేవుని యొక్క ఉద్దేశం మనకి ఎలాగ అర్థమవుతుందంటే, లూకాసు వార్తలో ఒక ఆమె 18 సంవత్సరాలు బట్టి నడుము వంగిపోయి ఉన్నదంట. ఆమెను చూసిన వెంటనే యేసు ప్రభువు ఏమన్నాడంటే, అసలు ఎవరిమే? అబ్రహాము కుమార్తె, ఇలా ఉండటం ఏంటి ఈవిడ అసలేని అని చెప్పి వెంటనే దేవుని యొక్క హృదయం కనికరించబడి వెంటనే ఆయన ఏం చేశాడంట? ఆమెను స్వస్థపరిచి, ఇలా ఉండటం నా ఉద్దేశం కాదు, నేను ఇలా చేయలేదు. నిన్నే ఒక వాక్యం నేను చెప్పాను, ఏంటంటే అది ఆదికాండం 1:2 ఏముంటుంది? దేవుడు భూమిని ఆకాశం సృష్టించాడని ఉంటుంది. తర్వాత ఏముంటుంది? భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను అని ఉంటుంది అక్కడ. కానీ వాస్తవానికి దేవుడు నిరాకారంగా చేశాడా? చేయలేదు. మరి అక్కడ అబ్రహాం కుమార్తె అనేటువంటి ఆమె నడుము వంగిపోయినట్టు స్థితిలో ఉన్నది. దేవుడు అలా చేశాడా? ఆ వంగిపోవటానికి కారణం దేవుడా? ఆ రోగానికి కారణం దేవుడా? ఆ సమస్య కారణం దేవుడా? ఆ అప్పు కారణం దేవుడా? ఆ నిందకు కారణం దేవుడా? కానే కాదు. మరి ఎందుకని అటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారంటే సత్యము తెలియకపోవటం వల్ల, నువ్వెవరో నువ్వు తెలియకపోవటం వల్ల. నువ్వు హక్కుదారుడు, నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నీ కోసం ఏం చేశాడో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అనుభవిస్తున్న ప్రతి సమస్యకు ఆల్రెడీ పరిష్కారాన్ని దేవుడు చెల్లించేశాడు. హల్లెలూయా. వేల చెల్లించేశాడు. ఆయన పొందిన గాయాల ద్వారా ఈరోజు మనం స్వస్థత అనుభవిస్తూ ఉన్నాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే 18 సంవత్సరాలు బట్టి నడుము వంగిపోయినటువంటి ఆమెను చూసిన వెంటనే యేసు హృదయం కదిలించబడి, అమ్మ నువ్వు ఇలా ఉండకూడదు, ఇది నీ జీవితం కాదు, ఇది నీ లైఫ్ కాదు, రా అని చెప్పి ఆమెను నిదానంగా నిలబెట్టి సరిచేసి బాగు చేసి పంపించాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ మాట్లాడుతున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని సందుకు వచ్చినటువంటి నీ జీవితం వంగిపోయినట్టుగా ఉందా? కృంగిపోయినట్టు ఉందా? సమస్యలో ఉందా? నిందలో ఉందా? యేసయ్య నిన్ను అలా పంపించాడు. ఆమేన్. నిన్ను బాగు చేసి పంపిస్తాడు, నిన్ను నిలబెట్టి పంపిస్తాడు, నిన్ను ఆశీర్వదించి పంపిస్తాడు, నిన్ను ఆరోగ్యంతో పంపిస్తాడు, నిన్ను అభివృద్ధితో పంపిస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, నిర్గమకాండంలో ఒక మాట ఉంటుంది. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే, నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పించును. ఈ వచనం అందరికీ తెలుసు. 20వ నిర్గమకాండం 5వ వచనంలో ఏంటంట? తల్లిదండ్రుల దోషాలు పిల్లల మీదకి వచ్చేస్తుంది అందరూ నమ్ముతారు. ఇదే నమ్మి చాలామంది ఇక్కడ ఆగిపోయారు. కనీసం ఒక్క అడుగు ముందుకేసినట్లయితే ఎన్ని అద్భుతాలు జరిగితే తెలుసా? చూద్దామా 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరాల వరకు నేను కరుణించి వాడునై ఉన్నాను. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇక్కడ ఎవరికన్నా నేను 3 రూపాయలు ఇస్తానంటే ఎంతమంది ముందుకు వస్తారు? అదే 3000 ఇస్తానంటే ఇంకా ముందుకు కాదు, ఉరుకుతారనమాట. 3 రూపాయలకి 3000కి ఎంత తేడా ఉంది చూడండి. ఇక్కడ 3-4 తరాలు అని దేవుడు అంటున్నాడు. ఇక్కడ కింద ఏమన్నాడు? 1000 తరాలు అన్నాడు. ఏది ఎక్కువ? 1000 తరాల ఆశీర్వాదం గురించి అసలు మనం మాట్లాడడం. దేవుడు అన్నాడు 1000 తరాల ఆశీర్వాదం నీకు ఇస్తాను. ఎప్పుడంట? ఇక్కడ చూడండి, చాలా అద్భుతమైనటువంటి మాట. ఎవరైతే నన్ను ద్వేషించు వారి విషయంలో, ఎవరైతే నన్ను ద్వేషిస్తారో వాళ్ళని బట్టి వాళ్ళ పిల్లలకి శాపాలు వెళ్తాయి 3-4 తరాలు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చూడండి, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరాల వరకు నేను కరుణిస్తాను. ఎంత బాగుంది మాట. నువ్వు ఒక్కడు ఒబీడియన్స్ చూపించినట్లయితే చూడండి, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేశాడు అనుకోండి, ఏ కలెక్టర్ అయ్యాడు అనుకోండి, ఇంకా ఆ కుటుంబం అంతా ఏమవుతుంది? బాగుపడిపోతుంది కదా. ఈ వాక్యం చదివినటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంట? ఆయన చాలా జాగ్రత్తగా వినాలి. రీసెర్చ్ ప్రారంభించాడంట. తరతరాల మీద రీసెర్చ్ చేయడం ప్రారంభించాడంట. అంటే ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఈ వ్యక్తి వెనక్కి ఒక 300 సంవత్సరాలు, ఈ వ్యక్తి
పుట్టినప్పటి నుంచి ఒక 300 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎలా ఉంటుంది అనేటువంటి రీసెర్చ్ చేశారండి. ఇది పేపర్లో వచ్చినటువంటి న్యూస్, ఇదంతా కూడాను వాస్తవంగా జరిగిన సంఘటన. చాలా జాగ్రత్తగా వినాలి. మనకి చాలామంది ఏమవుతారంటే ఈ తరతరాల శాపాలు, తరతరాలు ఇవన్నీ నమ్ముతుంటారు కదా. అసలు ఇవన్నీ ఎలా వచ్చాయి, ఎలా ప్రభావితం చూపిస్తాయి జీవితంలో అనేటువంటిది ఒక ఆయన ఏంటంట మొత్తం. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మా తాత ఎవరు, ముత్తాత ఎవరు, వాళ్ళ తాత ఎవరు, వాళ్ళ తాత ఎవరు, అలాగే ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళాడంట ఆయన, ఒక ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమెరికాలో ఒక ఆయన ఉన్నాడంట. ఆయన పేరు ఏంటంటే 20వ శతాబ్దంలో మరి 10,000 కుటుంబాల పైన ఆయన సర్వే చేశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎన్ని కుటుంబాలు అంటండి? 10,000 కుటుంబాలు. 20వ శతాబ్దం అంటే దగ్గర దగ్గర ఇప్పుడే ఈ టైంలోనే రీసెంట్గా జరిగినటువంటి సంఘటన అనమాట. 1700 సంవత్సరంలో ఉన్నటువంటి 1700 సంవత్సరం అంటే ఇప్పుడు 2000 కదా, అంటే 300 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళందరి యొక్క జీనాలజీ అంటారు కదా, వాళ్ళ వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి వారిని అందరినీ కూడా మొత్తం రీసెర్చ్ చేసుకుంటూ వచ్చాడంట ఆయన. 300 సంవత్సరాల యొక్క హిస్టరీ సేకరించి ఈ 300 సంవత్సరాల్లో ఈ యొక్క వ్యక్తి నుంచి పుట్టినటువంటి వారు వీళ్ళంతా ఏమయ్యారని చెప్పి ఒక వంశరేఖ వేసుకుంటూ వచ్చి వాళ్ళందరి జీవితాలు హిస్టరీలు అంతా సేకరించి ఒక అవుట్పుట్ ఆయన ఇవ్వటం జరిగిందనమాట. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని తీసుకున్నాడు, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి మనుషుల్ని తీసుకున్నాడు, ఒక వ్యక్తి ద్వారా వచ్చిన మనుషుల్ని తీసుకున్నాడు, వాళ్ళ కుటుంబీకులు మనవలు ఏమయ్యారు అనేటువంటిది ఆయన చెప్తూ ఉన్నాడు. చూద్దాం మనం ఇక్కడ నెంబర్ 1 ఎవరంటే రీసెర్చ్ చేసి చెప్పినటువంటి 300 సంవత్సరాల యొక్క రీసెర్చ్లో బయటపడిన విషయాలు ఏంటంటే జోనాథన్ ఎడ్వర్డ్. ఏం పేరండి? జోనాథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి ఆయన మెయిన్ అనమాట. ఇప్పుడు ఆయన ఎవరంటే ఒక సేవకుడు, ఒక ఎవాంజలిస్ట్, దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి వాడు. ఈయన కేంద్రంగా తీసుకుని ఈయన ద్వారా పుట్టిన పిల్లలు ఎలాగున్నారో, వాళ్ళ పిల్లలు ఎలాగున్నారో ఈ వంశాన్ని అంతా కూడా రీసెర్చ్ చేస్తూ వస్తే ఆయన ఏం జరిగిందో మనం చూద్దాం. ఇక్కడ ఈయన యొక్క వంశవృక్షంలో 3,000 మంది దొరికారంట. ఎంతమంది అంటండి? 3,000 మంది దొరికారంట. ఆ 3,000 మంది హిస్టరీ బయటపడిందంట. ఆ 3,000 మంది హిస్టరీలో ఎవరెవరు ఏమయ్యారని చెప్పి ఈయన రీసెర్చ్లో తేలితే ఏం చెప్పాడంటే ఆయన ఈ యొక్క ఈ జోనాథన్ ఎడ్వర్డ్ గారు ఒక ఎవాంజలిస్ట్ కాబట్టి, దేవుని నమ్ముకున్నాడు కాబట్టి ఆయన కుటుంబంలో మరి ప్రతి వారు కూడా భక్తి కలిగినటువంటి వారే బయటకు వచ్చారంట. ఆమేన్. ఇప్పుడు నేను దేవుని నమ్ముకున్నాను, నా భార్య దేవుని నమ్ముకుంది. ఇప్పుడు మీ ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తాం. ఆటోమేటిక్గా నా పిల్లలు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి భక్తి శ్రద్ధలని నేర్పుతూ ఉన్నాం కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పిల్లలకి భక్తి నేర్పిస్తారు. అలాగే ఈ యొక్క జోనాథన్ ఎడ్వర్డ్ గారు ఏం చేశారంటే మరి తన జీవితాన్నంతా భక్తిగా జీవించి తన దగ్గర ఉన్న వాళ్ళందరికీ భక్తి నేర్పుతూ వచ్చాడంట. అలా నేర్పడం వల్ల ఈ 300 సంవత్సరాల్లో ఈ 3,000 మంది హిస్టరీని పరిశీలన చేస్తే అందులో ఆ 3,000 మందిలో ఒక్కరు కూడా ఎప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళు లేరంట. హల్లెలూయా. 3,000 మందిలో ఒక్కరు కూడా జైలుకి వెళ్ళినటువంటి వారు లేరంట. ఈ 3,000 మందిలో 13 మంది కాలేజీ ప్రిన్సిపల్స్ అయ్యారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క 3,000 మందిలో 60 మంది చాలా ప్రభావవంతమైనటువంటి నాయకులు అయ్యారంట. నాయకులు అంటే తెలుసు కదా, పొలిటీషియన్స్. ఎక్కడ? అమెరికాలో చాలా ప్రభావవంతమైనటువంటి నాయకులు అవటం మాత్రమే కాదు కానీ అందులో 3 వైట్ హౌస్లో ప్రెసిడెంట్స్ అయ్యారంట. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవునికి విధేయత చూపించి ప్రార్థించి ప్రభుకు దగ్గరగా జీవించి ఆయన ద్వారా పుట్టినటువంటి వారు వాళ్ళని భక్తులు నడిపించగా అలాగే 300 సంవత్సరాల హిస్టరీని సేకరిస్తే అందులో కొంతమంది మరి హిస్టరీ బయటపడిన తర్వాత ఎవరెవరు ఏం ప్రొఫెషన్ చేశారు, ఎలా చనిపోరని చూస్తేనంట వాళ్ళ కుటుంబంలో ఒక్కరు కూడా జైలుకి వెళ్ళిన లేరంట. అంటే నేర ప్రవృత్తి అనేటువంటిది అసలు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలోనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అందులో ఆ 3,000 మందిలో 30 మంది అంట హైలీ ప్రొఫెషనల్ జడ్జెస్ వచ్చారంట, న్యాయవాదులు. అంటే చిన్న చిన్న కోర్టులు కాదు, ఏం కోర్టులు అంటే హైకోర్టు,
సుప్రీంకోర్టు ఉంటాయి కదా, అటువంటి కోర్టులో ప్రధాన న్యాయమూర్తులుగా 30 మంది అయ్యారంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరి పేరు మోసినటువంటి లాయర్లు, మామూలుగా లాయర్లు 100 మంది వచ్చారంట. ఆమేన్, ఆమేన్. అలాగే కవులు, రైటర్స్ ఉంటారు కదా, 100 మంది కవులు వచ్చారంట, 100 మంది రైటర్స్ వచ్చారంట, ప్రభావవంతమైనటువంటి 100 మంది జర్నలిస్టులు వచ్చారంట. హల్లెలూయా. ప్రభావవంతమైన 100 జర్నలిస్టులు వచ్చారంట. ఇంకెలాగా అన్ని కేటగిరీస్లో, స్పోర్ట్స్లో అవ్వచ్చు, ఏ దాంట్లో అవ్వచ్చు, ఎందులైనా సరే అనేక మంది, వందల మంది రావటం జరిగిందంట. అందరి హిస్టరీ చూస్తే ఎలా ఉంది? మా అబ్బాయి లాయర్ అంటే గొప్పగా చెప్పుకుంటారు లేదా? మా అబ్బాయి జైలుకి వెళ్ళాడని ఎవరైనా చెప్పుకుంటారా? అసలే ఎవరికి తెల్లకి ఇది అసలే ఎక్కడ చెప్పొద్దు ఈ విషయం. ఇలా జరిగింది. నాకు ఫోన్ వస్తుంటే అనమాట, బ్రదర్ చెప్పుకోవాలి మరి తప్పదు కాబట్టి మీకు కాబట్టి చెప్తున్నాం కాబట్టి ఏం జరిగిందంటే అని హిస్టరీ చెప్పిపోతారనమాట. ఇది హిస్టరీ. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క జోనాథన్ ఎడ్వర్డ్ గారి విషయంలో 3000 మందిని, 300 సంవత్సరాల మంది హిస్టరీని తీసుకుని వస్తే డాక్టర్సు, లాయర్సు, ప్రొఫెషనల్స్, మరి ప్రిన్సిపల్స్, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అందరూ ఉన్నత పరిస్థితిలో ఉన్నటువంటి వారే ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఆయన ఉన్నాడంటండి, ఆయన పేరేంటంటే మార్క్స్ డల్లస్. ఏం పేరు అంటండి? మ్యాక్స్ డల్లస్ అంటండి. ఈ డల్లస్ గారి గురించి మనం చూసినట్లయితే జీవితాన్ని చాలా ఎంజాయ్ చేశాడంట. దేవుడు లేడు, దెయ్యం లేడు, మనం ఏది జీవిస్తే అదే జీవితం అని చెప్పి తాగాలనుకున్న మందు తాగేవాడంట, తినాలనుకున్న తిండివాడంట, ఎలా జీవించాలో అలా జీవించాడంట. చూడండి, ఎవరి కేటగిరీస్ తగ్గ వాళ్ళ కేటగిరీస్ ఉంటారు కదా, అటువంటి ఆమె భార్యకు దొరికిందంట. ఎవరికి? డల్లస్ గారికి. సేమ్ దేవుడు లేడు, దెయ్యం లేడు, ఉన్నదంతా తినాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, ఇష్టానుసారంగా జీవించాలి. వీళ్ళిద్దరు కలిస్తే ఎలాంటి పిల్లలు పుడతారు కదా? అటువంటి పిల్లలు పుట్టారంట. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఎలా ఉంటే వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఆలోచనలు వస్తాయి గమనించాలి ప్రియులారా. వీళ్ళ కుటుంబం గురించి ఎంత వెతికినా కానీ ఈయన హిస్టరీలో వెతికితే 900 మంది దొరికారంట. 900 మంది దొరికారంట. అక్కడేమో 3000 మంది దొరికారు, కానీ ఇక్కడ 900 మందే వెతికారంట. ఎంత వెతికినా కూడా ఈ 900 మందిని పరీక్షించి ఒక రిపోర్ట్ తయారు చేస్తే అందులో ఈ 900 మందిలో 90 మంది పడుపు వృత్తిలో ఉన్నారంట. అంటే అర్థమైందా? వ్యభిచారులుగా ఉన్నారంట 90 మంది. గమనించాలి ప్రియులారా. అందులో 100 మంది అంట ఘోరమైన నేరాలు చేసేటువంటి నేరగాళ్ళుగా ఉన్నారంట. అందులో 148 మంది మరి ఆ దురలవాట్లకు బానిసలు అయిపోయారంట, డ్రగ్ ఎడిక్ట్స్కి అయిపోయారంట, మద్యానికి, డ్రగ్స్కి బానిసలు అయిపోయారంట. అందులో 285 మంది సమాజంలో జీవించడానికి కూడా యోగ్యత లేనటువంటి రోగాలంట. చాలా భయంకరం. ఇంకా సమాజంలో వాళ్ళు జీవించలేరు. ఇంకా రోగంతో హాస్పిటల్లోనే ఎక్కడో తప్ప ఇంకా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదంట. అటువంటి భయంకరమైనటువంటి రోగాలతోటి అనేక మంది చనిపోయి చివరికి ఆ వంశమే లేకుండా నాశనం అయిపోయిందంట. ఈ వాక్యం మీరు అర్థమైతే మీ జీవితాంతం కూడా చాలా అద్భుతాలు మీరు పొందుకుంటారు. ఆమేన్. నిర్గమకాండ 20 అధ్యాయం 5, 6 వచనాలను చదవరు ఎవరు కూడాను. 5వ వచనం చదివి దేవుని దూషించే వారి యొక్క శాపాలు 3, 4 తరాలు పిల్లల మీదకి వచ్చేస్తాయి కాబట్టి నేను చాలా నీతిగా ఉండాలి. నాకు ఎవరో ఫోన్ చేసి అంటుందన్నమాట, బ్రదర్ మేము ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి దేవుడు మా పిల్లలకు మంచి సంబంధాలు ఇస్తాడు. నీతిమంతుడు లేడు ఒకడు. నువ్వు చేసిన క్రియలు బట్టి నువ్వు నీతిమంతుడిగా ఎప్పటికీ తీర్చబడలేవు. మరి ఎలా నీతిమంతులుగా తీర్చబడతామంట? ఉచితంగా నీతిమంతులుగా మనం తీర్చబడతా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుని పిల్లలు అంటే నీ పిల్లలు కాదు అక్కడ అర్థం. మరెవరు? యేసుక్రీస్తు ప్రభువు నీతిమంతుడు. ఆయన స్వీకరిస్తే ఆయన బిడ్డగా నువ్వు నీతిమంతుడు అవుతావు. ఆయన నీతిమంతుడు కాబట్టి మనం ఆయన బిడ్డలం. నీతిమంతుని బిడ్డలు ఎన్నడూ కూడా భిక్షమెత్తుకోరంట. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇక్కడ 3, 4 తరాల దోషాల గురించి మీరు ఆలోచించొద్దు. ఎందుకంటే గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి యేసుక్రీస్తు ప్రభువు మనల్ని విమోచించేశాడు. ఆమేన్. చెప్పండి, నేను విమోచించబడ్డాను. నేను యేసు రక్తం ద్వారా విమోచించబడ్డాను. నేను నీతిమంతురాల్ని, నేను నీతిమంతుడును. ఏ దోషము నా మీద పనిచేయదు. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఈ యొక్క జోనాథన్ ఎడ్వర్డ్ గారి యొక్క ఫ్యామిలీ హిస్టరీని చూసినట్లయితే దేశానికి మేలు అంట. ఆ కుటుంబం గురించి, ఆ కుటుంబం ద్వారా వచ్చినటువంటి ఫలితాలు చూస్తే దేశానికి ఎంతో సపోర్టుగా, దేశానికి ఎంతో మేలుకరంగా, దేశానికి ఎంతో పేరుకరంగా ఉన్నదంట, లాభకరంగా ఉందంట. డల్లాస్ గారు చూసినట్లయితే ఆయన వల్ల దేశానికి నష్టమేనంట.
ఆయన వల్ల దేశానికి చెడ్డ పేరేనంట. చూసారా, ఒకని విధేయత వలన 1000 తరాలు దీవించబడతాయి. ఇంతవరకు నీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, బంధకాలు, నిరుద్యోగం ఏలుబడి చేసిందేమో. నువ్వు దేవునికి విధేయత చూపించినట్లయితే, నువ్వు దేవుని ప్రేమించినట్లయితే నీ ద్వారా 1000 తరాలను దేవుడు దీవిస్తానంట ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క డ్రీమ్ నెరవేర్చబడాలంటే దానికి తగ్గట్టుగా నువ్వు జీవించాలి. దేవుని యొక్క ఆలోచన ఏమైనది అంటే దేవుని స్తుతించాలి. మొట్టమొదటిగా దేవుని స్తుతించాలి. మొట్టమొదటిగా దేవునికి నువ్వు దగ్గరగా జీవించాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వీరిద్దరి జీవితాలు ఈరోజు మనకి చాలా అద్భుతమైన లెసన్ నేర్పిస్తూ ఉన్నాయి. ఇదేదో చరిత్ర కాదు ప్రియులారా, జరిగినటువంటి సంఘటన. ఒకరు దేవుడు లేడని చెప్పి ఇష్టానుసారంగా జీవించారు. అసలు తరమే లేకుండా నాశనం అయిపోయారు, అసలు అడ్రస్ లేకుండా పోయారు. కానీ ఒక వ్యక్తి దేవుని నమ్మాడు, దేవుని సత్యాన్ని గ్రహించాడు, అదే సత్యాన్ని ప్రకటిస్తూ ఎవాంజలిస్ట్గా జీవించాడు. తన తర్వాత తరాలన్నీ కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నాయి. ఆమేన్. కాబట్టి మీలో చాలామంది ఏమంటారంటే, బ్రదర్ మా జీవితం బాగోలేదు, మా పిల్లల జీవితం అసలే బాగోలేదు అనకండి ఎప్పుడు కూడా. ఇక్కడ నుంచి నేను నా చరిత్రను మారుస్తున్నాను. ఆమేన్. నేను చరిత్రను చదవట్లేదు కానీ నేను చరిత్రను సృష్టిస్తూ ఉన్నాను. ఆమేన్. నా ద్వారా, నా వెనక ఇక్కడ నుంచి నా చరిత్ర మారుతున్నదే, మారిపోయింది. ఆమేన్. ఇంతవరకు నా తల్లిదండ్రులు ఇల్లు లేకుండా జీవించారేమో, కానీ ఇక్కడ నుంచి నేను ఒక ఉన్నతమైన ఇంట్లో జీవిస్తూ ఉన్నాను. ఆమేన్. ఇంతవరకు నా తల్లిదండ్రుల జీవితంలో శాపాలు ఏలుబడి చేసాయేమో, ఇక్కడ నుంచి నా జీవితంలో ఆశీర్వాదం ఏలుబడి చేస్తూ ఉన్నదే. ఆమేన్. చరిత్రను మార్చాలి. కొంతమంది నుంచి ఫోన్ నెంబర్ మార్చేస్తారు. ఎందుకంటే అప్పు తీసుకుంటారు కదా, మళ్ళీ అప్పిచ్చులు ఎక్కడ అడుగుతారని చెప్పేసి ఆ డబ్బులు ఎక్కడ ఇవ్వాలని ఫోన్ నెంబర్ మార్చేస్తారు. ఫోన్ నెంబర్లు మార్చడం కాదు, చరిత్రను సృష్టించాలి నువ్వు. ఆమేన్. నీ మునుపు ఒక చరిత్ర ఉండాలి, నీ వెనక ఒక చరిత్ర ఉండాలి. ఆ చరిత్ర కేంద్రంగా నువ్వు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు పుట్టక ముందు ఒక చరిత్ర, పుట్టిన తర్వాత ఒక చరిత్ర. యేసు ప్రభువు పుట్టక ముందు పాత నిబంధన, యేసు ప్రభువు పుట్టక కొత్త నిబంధన. నువ్వు కొత్త నిబంధనకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి నీ జీవితం కొత్తగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ చూడండి, 112వ కీర్తనలో చాలా అద్భుతమైనటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. 112వ కీర్తన 7వ వచనంలో మనం చూసినట్లయితే, వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటుంది. కొంతమందికి స్థిరం ఉండదు. ఈ వారం వస్తే మళ్ళీ వారం రాదు, మళ్ళీ వారం రారు. ఈరోజు ప్రార్థన చేశారంటే రేపు ప్రార్థన చేయరు. ఈరోజు దేవుని సన్నిధిలో గడిపారంటే రేపు సన్నిధిలో గడపలేరు. ఈరోజు మార్నింగ్ 3:30 లేసారంటే మళ్ళీ 10 రోజుల దాకా లేవలేరు. స్థిరం. ఇప్పుడు మీకు మెడలో బంగారపు చైన్ ఉంది, ఆ చైన్ ఎక్కడన్నా పొరపాటున తెగింది అనుకోండి, ఏం చేస్తారు? సరే తెగిపోతుందని చెప్పి అటు ఇటు వేసుకుని వచ్చేస్తారా? తీసి జాగ్రత్త పెట్టి ఎక్కడను దాన్ని అతికించేంత వరకు మళ్ళీ వాడుకోరు. మన జీవితం కూడా అంతే. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలని చెప్పి, నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నాడు అనమాట. అసలు నీకు ఎంతవరకు పేషెన్స్ ఉంది, నీకు ఎంతవరకు సహనం ఉంది, నీకు ఎంతవరకు రెగ్యులారిటీ ఉంది, నీకు ఎంతవరకు ఆసక్తి ఉంది, నీకు ఎంతవరకు క్రమశిక్షణ ఉంది, ఇవన్నీ చూడటానికి ఏం చేస్తారంటే దేవుడు వెయిట్ చేస్తుంటాడు అనమాట. దేవుడు వెయిట్ చేస్తుంటుంటాడు. దేవుడు ఇవ్వలేక వెయిట్ చేయట్లేదు ప్రియులరా, దేవుడు లేక వెయిట్ చేయట్లేదు, దేవుడు లేక ఆలస్యం చేయట్లేదు. నీ జీవితంలో సర్వసమృద్ధిని ఇవ్వాలన్న దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, చాలా జాబులు ఉంటాయి గవర్నమెంట్లో, 1,80,000 జాబులు అని చెప్పి అనౌన్స్మెంట్ వస్తుంది. కానీ అందరూ నిరుద్యోగ సమస్యలు అనుభవిస్తుంటారు. ఇక్కడ ఎందుకనంటారు? గవర్నమెంట్ ఇవ్వాలని ఆశపడుతుంది, కానీ పొందుకునే సామర్థ్యం నీ దగ్గర లేదు. ఏం చేస్తా తెలుసా? జాబ్ అనౌన్స్మెంట్ చేశాక టైం ఇస్తుంది అనమాట, ప్రిపరేషన్ టైం. మీరు సామర్థ్యాన్ని సంపాదించుకోండి. హల్లెలూయా. మీరు సామర్థ్యాన్ని సంపాదించుకుని రండి, జాబులు కొట్టుకోండి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? అంతవరకు సామర్థ్యం లేదు కాబట్టి కూర్చుంటారు అనమాట. ప్రతిరోజు చదివి 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 ఎలాగైతే సామర్థ్యాన్ని సంపాదించుకుని ఎగ్జామ్ హాల్కి వెళ్తారో కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతారు అనమాట. ఎందుకంటే వీళ్ళ సామర్థ్యం అనుకున్న సామర్థ్యం అక్కడ సరిపోలేదు, వీళ్ళ ప్రిపేర్ అయినటువంటి ప్రిపరేషన్ అక్కడ సరిపోలేదు కాబట్టి ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ఈ రోజున దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా తిమోతికి చెప్తున్నాడు, మంచి పోరాటం పోరాడు. నీ పోరాటం ఇహలోక సంబంధమైనటువంటి కాదు, విశ్వాస సహితమైన పోరాటము, మంచి పోరాటం పోరాడు. హల్లెలూయా. నేను ఆల్రెడీ నీకు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను, నీకు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాను, నీ కొరకు ఒక జీవితాన్ని నిర్మించేశాను, నీ కొరకు ఆల్రెడీ నీకు ప్లాన్ నేను సిద్ధం చేశాను, అది నువ్వు స్వతంత్రించుకోవాలి. ఆమేన్. నా యొక్క డ్రీమ్ నువ్వు నెరవేర్చు అంటారు కదా. తండ్రి కలను నెరవేర్చిన కుమారుడు. విన్నారా ఎప్పుడన్నాను? తండ్రి ఆలోచన నెరవేర్చాడు రా బాబు ఎలాగైతే అంటారు. దేవుడు కూడా అదే ఎదురు చూస్తున్నాడు ఈ రోజున.
యేసుప్రభు ఒక డ్రీమ్ కన్నాడంట. యేసుప్రభుకి ఒక డ్రీమ్ ఉన్నదంట నీ పట్ల. ఏంటి ఆ డ్రీమ్ అంటే 112 కీర్తన కూలంకషంగా చదువుకొని ఇంటికి వెళ్ళి, 112 కీర్తన 100 సార్లు చదువుకొని ఇంటికి వెళ్ళి, దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ యెహోవాని స్తుతించాలి, దేవుని స్తుతించాలి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. అధికముగా ఆనందించాలి. ఆమెన్. నేను చాలాసార్లు గమనిస్తాను, ఎవరైనా ఎగ్జైటింగ్గా ఉంటారా, ఆనందంగా ఉంటారా, ఎదురు చూస్తూ ఉంటుంటారా వాక్యం కొరకు, ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారంటే అసలు ఎప్పుడు కనిపించదు. నిజంగా అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆశీర్వించబడి వెళ్తారన్నమాట. వాళ్ళ అద్భుతాలు మోసుకుని వెళ్తారు. ఆమెన్. గమనించాలి ప్రియులారా, విచారంతో ఉన్నటువంటి పేతురు ఒక చేపనన్నా పట్టాడా? మరి ఎందుకు విచారిస్తారు? అక్కడ దేవుడు చెప్పినాడు కదా, ప్రయాసపడి భారం మోసుకుని నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి, మీ భారం నా మీద వేసేయండి, మీ చింత నా మీద వేసేయండి అని యేసుప్రభు చెప్తుండే ఈరోజు చాలామంది దాన్ని పట్టించుకోవట్లేదు. విచారించడం వల్ల విలువ కోల్పోతాము. విచారించడం వల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు. ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి. ఎందుకంటే చురుకుగా నుండిటే గొప్ప భాగ్యం. ఎప్పుడైతే నువ్వు చురుకుగా ఉన్నావో ఆటోమేటిక్గా నువ్వు భాగ్యవంతుడు అయిపోతావు. ఆమెన్. దేవుడు మాట చెప్పిన వెళ్ళాడంట పేతురు గారు. వెళ్ళి ఏం చేయడంట? వల వేశాడంట. ఆమెన్. వల వేశాడంట. ఈరోజు నువ్వు దేవుని సందుకు వచ్చావు, ఇంట్లో సమస్యల గురించి ఆలోచించొద్దు. దేవుని సందుకు వచ్చావు, అన్ని పక్కన పెట్టు, ఆనందించడం మొదలుపెట్టు. అధికంగా ఆనందించినట్లయితే ఇక్కడ ఏం చేస్తాడంటే దేవుడు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టను. ఆమెన్. చీకట్లో ఉన్నారా మీరు? యథార్థవంతులు అంటే ఏంటంట? దేవుని బట్టి సంతోషించేవాళ్ళు, దేవుని మీద ఆధారపడేటువంటి వారికి వెలుగు పుడతాదంట. హల్లెలూయా. ఆదికాండం 1:2 ఏమొచ్చిందంటే, ఎక్కడి నుంచి పుట్టింది? 2 ఏముంది? అంధకారం ఉంది. ఆ అంధకారంలోంచి చీకటి పుట్టిందంట. హల్లెలూయా. ఎందుకనంటే నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువు పలుకుతున్నాడు, వెలుగు కలుగును కాకంటే ఆ చీకటిలోంచి వెలుగు వచ్చిందంట. ఈ రోజున నీ సమస్యల్లోంచే పరిష్కారం దేవుడు ఇస్తున్నాడు నీకు. ఈ రోజున నీ నిందల్లోంచే నీకు హెచ్చింపిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ నిరుద్యోగంలోంచే దేవుడు ఉద్యోగాన్ని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ పేదరికంలోంచే దేవుడు నీకు ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆమెన్. నమ్మిన వారు పొందుకుందరు గాక. ఆమెన్. నా చిన్నతనంలో వినాయక చవితి బాగా చేసేవాళ్ళం మేము. ఈ వినాయక చవితి చేయడానికి ఏంటంటే కలవ పూలు బాగా పెడతారనమాట. కలవ పూలు మాకు దగ్గరలో నుండి ఒక పెద్ద చెరువు ఉండేది అనమాట. ఆ చెరువులో ఉన్న కలవ పూలు తేటకు మేము ఎలా వెళ్ళేవాళ్ళు అంటే ఇంట్లో చెప్పకుండా జాగ్రత్తగా వెళ్ళేవాళ్ళు అనమాట. ఈ కలవ పువ్వు ఎక్కడ ఉంటుందని చూస్తే నేను పరిశీలన చేస్తే ఎంత విలువండి లోటస్ అంటేని. కలవ పువ్వు అంటే అందరూ ఇష్టపడతారు. ఆ స్మెల్ చూసేవాళ్ళు, దాన్ని పట్టుకునేవాళ్ళు, మంచిగా ఉండేది, బాగుండేది. తర్వాత అది ఎక్కడ మొలుతుంది అని చూస్తే బురదగుంటలో ఉన్నది. ఇంతకన్నది ఎక్కడున్నది? బురదగుంటలో ఉన్నది. ఆ బురదగుంటలో ఉన్నటువంటి కలపుని పట్టుకోవటానికి ఎంత బురదైనా కానీ బురదను పట్టించుకోకుండా ఎలాగైతే ఇలా కలపుని తెంపుకుని వచ్చాం. విచిత్రమైన విషయం ఏంటంటే అంత బురదగుంటలోంచి ఇలా పైకి వచ్చింది, కానీ అది ఇంత బురద కూడా దానికి అంటుకోలేదు. చూసారా మీరు ఎప్పుడన్నాను? కలగ పువ్వు భయంకరమైన బురదగుంట, కనీసం దాన్ని మనం వాసన కూడా చూడలేదు. అటువంటి బురదలో నుంచి ఇలా పైకి వస్తుంది, కానీ కనీసం ఎంత బురద కూడా అంటుకోదు. పొరపాటున ఏ కప్పో ఎగిరాడు పడితే ఆ బురదలు దాని మీద పడుతుందా? అమ్మయ్య సరేలే, ఇన్నాళ్ళు బురదలోనే పుట్టి బురదలోనే పెరిగాను కదా, బురద వచ్చి మీద పడ్డదని చెప్పి ఆహ్వానం పలుకుతుందా? వెంటనే ఎలా వచ్చింది అలాగే పడేద్దు కిందకి తప్ప ఎంత కూడా అంటుకొని దానికి. హల్లెలూయా. తర్వాత నేను పంజాబ్కి వెళ్ళినప్పుడు ఈ పశువులు అవి పేడేస్తాయి కదా, ఆ పేడ మోయటకి వెళ్ళాను నేను 10th క్లాస్లో. అక్కడ నాకు ఒక విచిత్రమైన విషయం కనిపించింది. ఈ పేడ మోస్తుండే పారతోటి ఆ పేడ ఇలా తీస్తుండే అందులోంచి ఒకటి బయటకు వచ్చింది. ఏంటది? గాజు పురుగు. ఏంటది? ఒక పురుగు బయటకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే పేడలోంచి బయటకు వచ్చింది. అది చూస్తే మెల్ల 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 మెరిసిపోతుంది. ఏం తింటుందంటే పేడ తింటుంది. ఏం తింటుంది? పేడ తింటుంది, పేడలో బతుకుతుంది. విచిత్రం ఏంటంటే ఇంత పేడ కూడా అంటుకోవట్లేదు దానికి, ఇంత మట్టి కూడా అంటుకోవట్లేదు. మన ముఖం కూడా అందులో కనపడుతుంది, సేమ్ గ్లాస్ లాగా ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లోకం ఎలాంటిదంట? పెంట లాంటిది. ఆ పెంట లోకంలోనే మనం బ్రతకాలి. ఇహలోక మాలిన్యము పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యము తనకంటగనకుండా చూసుకొనుటయే. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ప్రతిదీ ఈ లోకంలోనే జీవించాలి. బోట్ ఎక్కడ నడవాలి? నీటిలో నడవాలి. లేదు లేదు నేను నీటిలో నడవాలంటే బోట్ ఒడ్డునే కూర్చొని ఉంటుంది. బోటు నీటిలో నడవాలి, కానీ నీరు బోట్లోకి రాకూడదు. నీరు బోట్లోకి వస్తే ప్రమాదం. బోట్ నీటిలోకి వెళ్తే ప్రయాణం. ప్రయాణం కాస్త ప్రమాదంగా ఎప్పుడు మారుతుంది? ఇద్దరు కలిసిపోయి ఫ్రెండ్స్ అయిపోయారు అనుకోండి, ఏమైపోతుంది? నీటికి మంచిదే, కానీ బోటుకి మంచిది కదనమాట. కాబట్టి నువ్వు నా ఫ్రెండ్వే,
కానీ నన్ను ఏం చేయాలి తెలుసా, అలా ముందుకు పంపాలి తప్ప నేను లోపలికి రాను. నేను పైనే ఉంటాను, అలాగా తాకినట్టు ఉంటాను. ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరము. హల్లెలూయా. నీటిని ఉపయోగించి బోటు ముందుకెళ్ళిపోవాలి తప్ప ఆ నీటితో సహవాసం చేసినట్లయితే జాగ్రత్తగా ముంచేస్తుంది అనమాట. కాబట్టి ఈ లోక స్నేహం దేవునితో వైరం. కాబట్టి ఈ లోకస్తులతో ఎవరితో ఉండాలో, నీ ఫ్రెండా, ఓకే ఫ్రెండ్ అంతే. అంతేగాని వాళ్ళతో కలిసి వాళ్ళతో తిరిగి వాళ్ళకి మా ఫ్రెండ్ ఏమనుకుంటాడని చెప్పి మందు తాగి, నాకు ఇదే పరిస్థితి. హాస్టల్ ఉండేవాడు నేను పంజగుట్టలో. చుట్టూ వాళ్ళందరూ ఎవరంటండి, అన్యులే. ఏ బర్త్డే పార్టీ వచ్చినా కూర్చోబెట్టేవారు, వెళ్ళిపోండి అనమాట. ఏముండేది, అన్ని బీరు బాటిల్ ఉండే అనమాట. సారీ అండి నేను తాగనంటే, ఏం కాదని చెప్పి అదేంటి లిమ్మకాదు ఏదేసేవారు అనమాట. వేసేసి వాళ్ళు ఏం చేసేవారు, తెలుగును అందులో కలిపేసేవారు బీర్ అనమాట. దేవుని మహాకరుణను బట్టి శక్తి చేత కాదు, బలం చేత కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. కాబట్టి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు నాకు ఎదురైనా కానీ వాటన్నిటినీ జయించడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుని మీద మన గురి ఉన్నప్పుడు ఖచ్చితంగా పక్కకి వెళ్తాం. గుర్రానికి గంతలు ఎందుకు కడతారు తెలుసా? ఎందుకు కడతారు? ఊరంతా చూసిందనుకో గందరగోళం, నీకు నిదానమే ప్రధానం, ఇది తప్ప ఏమీ కనపడకూడదు అని చెప్పి మొత్తం అటు ఇటు కట్టేసి మొత్తం ఇది సెంటర్ మాత్రమే కనపడేలా పెడతారన్నమాట. అలాగే మనకు కూడా ఏముండాలంట, నీ దృష్టి అంటాడు కదా ఆయన, యేసు వైపు చూస్తే నేను ఓపికతో పరిగెడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజున దేవుని సంధికి రావాలంటే చాలా ఒప్పుకుంటారనమాట. ఎందుకంటే ఈ హైదరాబాద్ మహానగరంలో ఎంత ట్రాఫిక్ ఉంటుంది, ఎంత దూరం ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, ఎంత సమస్య ఉంటుంది. ఇవన్నీ జయిస్తేనే కానీ మనం ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేం. దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు, ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు, ప్రత్యేకమైన ఆశీర్వాదాలు కలిగి ఉన్నాడు. కానీ అవి మనం పొందుకోవాలంటే ఏం చేయాలంట, ప్రయాణం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తి ఉన్న వాళ్ళని ఏ శక్తి కూడా ఆపదు. నన్ను చాలామంది డిసప్పాయింట్ చేయాలని చెప్పేసి నన్ను చాలామంది మరి ఆపాలని చెప్పి అనుకున్నారు. కానీ నాలో ఉన్న ఆసక్తిని ఆపటం ఎవరి వల్ల కాలేదు. ఆమేన్. ఆసక్తి ఉంది కాబట్టి ఏ శక్తి, ఏ మనిషి, ఏది ఎంత మాత్రం ప్రభావితం చేయలేదు. నా చిన్నతనంలో కూడా చర్చికి వెళ్ళాలంటే తుఫాన్ వచ్చేది. ఇప్పుడు మంచి మంచి రోడ్లు అనుకోండి, మాకు దేవుడి దేవాలయం మా సిమెంట్ రోడ్లు వేరు. అప్పుడు ఏంటంటే ఇంక బట్టలన్నీ ఇక్కడ దాకా పెట్టుకోవాలి, ఈ అడుగేస్తే ఇంత లోతు తిరుగుతుంది అనమాట, మట్టిలోను బురద. అటువంటి బురదలో చర్చికి వెళ్ళాలంటే ఎవరు వెళ్తారు? పోనీ బురదలో నడిచి వెళ్తారంటే ఇక్కడ వేసిన కావాలి ఇక్కడ ఆగదు, ఇక్కడ దాకా వెళ్తుంది అనమాట. ఇక్కడ వేసిన కావాలి ఇక్కడ దాగాలంటే జాగ్రత్త ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫన్నీస్ వీడియో కింద చేస్తుంటారు, కానీ నిజంగా మా జీవితం నిజంగా జరిగేది అనమాట. పోనీ ఇక్కడ అడిగేస్తే అక్కడికి వెళ్తుందని వెళ్తారంటే వీధి లైట్లు ఉండి కాదు, వీధి లైట్ ఉన్న ఎక్కడ ఉండేది, ఇక్కడ ఒక స్తంభం ఉంటే అక్కడెక్కడో స్తంభం. దానికి ఏం చేసేవారు, ఇప్పుడులాగా ఇలాంటి ఏం లైట్లు వచ్చేసి ఇప్పుడు అని ఎల్ఈడి లైట్లు అవన్నీ వచ్చాయి కదా, బల్బు పెట్టేవారు. ఎంత వాట్ అంటే 40 వాట్ అంట బల్బు. ఈ 40 వాట్ బల్బు ఆకాశంలో నక్షత్రంలాగాను ఎక్కడో ఉండేదన్నమాట. అంటే ఆనవాలన్నమాట. అది ఓహో అక్కడ స్తంభం ఉంది కాబట్టి ఇది దారి, కాబట్టి మనం దీన్ని పట్టుకుని దీన్ని నడుచుకుని వెళ్ళాలని చెప్పి అలాగా ఓహో ఇక్కడికి వెళ్ళాక ఇక్కడ గొయ్యి ఉంటుంది, ఇక్కడ గుంట ఉంటుంది, ఇక్కడ చెట్టు ఉంటుంది అని కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఒకటే. ఇంకా హల్లెలూయా. చాలా అనుభవాలు కూడా దేవుడు నడిపించాడు నన్ను. ఇంటర్నెట్ వచ్చినప్పుడు ఉన్నాను నేను, వాట్సాప్ వచ్చినప్పుడు ఉన్నాను. తర్వాత తరాలకి అన్నీ కామన్ అయిపోతాయి అనమాట. వాట్సాప్ వచ్చింది, మెసేజ్ మాత్రం వెళ్ళేది. అప్పుడు అందరూ షాక్ అయిపోయారు అనమాట. వెళ్ళిన తర్వాత బ్లూ టిక్ అనేది వచ్చిందన్నమాట. ఓహో ఇలా తెలుస్తుందని తెలిసింది. తర్వాత కాలింగ్ వస్తుందంట. ఎందులోను వాట్సాప్లో కాలింగ్ అంటే ఎవరు నమ్మలేదు. సడన్గా ఏమైంది, అక్కడ సింబల్ వచ్చింది మాట ఇలాగా. అది నొక్కితే అవతలకి ఫోన్ వెళ్ళటం మొదలెట్టిన. అరే నిజమేనా వాట్సాప్ కాల్ వచ్చింది అనుకున్నారు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఏమైంది, వాట్సాప్లో కూడా వీడియో కాల్ వస్తుంది అన్నారు. వాట్సాప్లో వీడియో కాల్ ఎలాగ వెళ్తుంది, ఇది ఆ సంభవం అన్నారు అందరూ. తర్వాత ఏమైంది, ఇప్పుడు వాట్సాప్లో వీడియో కాలింగ్ వచ్చేసింది అనమాట. తర్వాత మళ్ళీ ఎవరన్నారు, వాట్సాప్లో కూడా డబ్బులు పంపుకోవచ్చు. వాట్సాప్లో డబ్బులు ఎలాగ వెళ్తాయి, నీ అకౌంట్ దానికి యాడ్ చేస్తే డబ్బులు వెళ్తాయి. నిన్న మొన్న ఎవరు వేసారు, వాట్సాప్లో డబ్బులు వేసారు నాకు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుంది. మరి ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి నీవు దేవునికి ఎంత సమీపమయ్యావు, ఈ టెక్నాలజీని ఉపయోగించి నువ్వు దేవునికి ఎలాగ మహిమ తెచ్చావు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నాకు అసలు టెక్నాలజీ గురించి ఐడియా లేదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి కృప ఏంటంటే నేను నేర్చుకున్న ప్రతి టెక్నాలజీని, ప్రతి వాట్సాప్ అంటే తెలియదు నాకు, నేర్పించారు ఎవరు, నేర్చుకోకుండా అందరికి నేర్పి అందరిని కలిపి వాట్సాప్లో పెట్టి వాకింగ్ చెప్పడం మొదలుపెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా గొప్ప గొప్ప సేవకులు ఏమన్నారు తెలుసా, ఇంటర్నెట్ అంటే ఏంటి తెలుసా, నెట్ మిమ్మల్ని అందరినీ బంధించేస్తుందంట.
ఏం చేస్తుంది? బంధించేస్తుందంట. ఆ నెట్టనే నేను ఉపయోగించుకుంటాను. సైతాను కూడా నెట్టను వాడుకుని మిమ్మల్ని బంధిస్తే నేను అదే నెట్టను వాడుకుని మిమ్మల్ని అందరినీ విడిపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. సైతాను గారి చేతిలో ఉన్న నెట్ నేను చూడట్లేదు, పేతురు గారి చేతిలో ఉన్న నెట్టను నేను చూస్తున్నాను. ఆమేన్. పేతురు గారి చేతిలో ఉన్న నెట్ ఏం చేశాడంటే ఆయన ఆ వలేస్తే విస్తారమైన చేపలు పట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను కూడా ఇదే నెట్టను ఉపయోగించి అనేకమైన విస్తారమైనటువంటి చేపలను పట్టాను నేను. ఆమేన్, ఆమేన్. అన్నీ దేవుడు ఇచ్చాడు, నువ్వు ఉపయోగించుకోవడం బట్టే ఉంటుంది అన్నమాట. నేను దాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఆమేన్. నేను దాన్ని దుర్వినియోగం చేసుకోలేదు. నేను స్కూల్ టైంలో 10th క్లాస్ చదివే టైంలో ఖాళీ ఉన్నప్పుడల్లా పనిలోకి వెళ్ళిపోయి ఉన్నమాట. పని చేస్తుంటే మంచి డబ్బులు వచ్చాయి అనమాట. రోజుకు 100 రూపాయలు వచ్చేది. 100 రూపాయలు అంటే ఇప్పుడు నాకు తెలిసి 1000 రూపాయలకు మించి అనుకుంటాను. కానీ నాతో పాటు చాలామంది చదువుకునే పిల్లలు వచ్చారన్నమాట. వాళ్ళు ఏం చేశారు, అరే ఈ స్కూల్కి వెళ్తే మాస్టర్ కొడుతున్నాడు, హోంవర్క్ అంటున్నాడు, ఇది అంటున్నాడు, అది అంటున్నాడు అని చెప్పి శుభ్రంగా చదువు మానేసి ఏం చేయాలో పనిని కంటిన్యూ చేశారు. కానీ నేనేం చేశానంటే పని చేస్తానే ఉన్నాను, పనిలో ఉన్న కష్టం ఏంటో తెలుసుకున్నాను, చదువుకుంటూనే ఉన్నాను. పనికి వెళ్ళేవాడిని, చదువుకునేవాడిని. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి పని చేసుకున్న డబ్బులన్నీ దాచుకుని స్కూల్ టైం వద్దలోకి బుక్స్ కొనుక్కోవటం, అవన్నీ కొనుక్కుని ఫీజులు కట్టుకోవడం చేసుకుని నెమ్మదిగా చదువుకుని దేవుని మహాకృపను బట్టి ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. ఆమేన్. ఎప్పుడైతే నీకు సుఖంగా ఈజీగా ఏదైనా వస్తుందని చెప్పి దానికి అలవాటు పడ్డావో జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఎప్పుడు కూడా నీ గురి దేవుని వైపు ఉండాలి. ఆమేన్. మన గమ్యం దేవుడై ఉండాలి. ఎందుకంటే ఆయన 112వ కీర్తనలో ఒక డ్రీమ్ ఉన్నది నీ పట్ల. అటువంటి ఉద్దేశం నీతిమంతుడు అంట వర్ధిల్తూ ఉంటుంటాడంట, నీతిమంతుడు అంట కదలడంట, నీతిమంతుడు అంట అనేక మందికి దీవెనకరంగా ఉంటాడంట. హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా నేను దీవించబడాలని ప్రార్థన చేయను, కానీ యేసయ్యా నన్ను అనేక మందికి దీవెనకరంగా చేసినందుకు వందనాలు. ఆమేన్. నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసినందుకు వందనాలు. ఆమేన్. ఇలా ప్రార్థన చేయండి మీరు ఎప్పుడు కూడా. అప్పుడు ఏమవుతుందో తెలుసా, నువ్వు దీవించబడటమే మాత్రం కాదు, అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు. పేతురు బాధపడుతున్నాడు, తింటగలేదు వంటగలేదు అని చెప్పి ఆ బాధపడుతున్న దేవుడు ఏం చేయడు, పేతురు సరే ఈ చేపట్టుకలు వండి తినేసాయి బాధపడగల అన్నాడా? ఏం చేయడు దేవుడు? కూర్చోబెట్టి వాక్యం వినిపించి విశ్వాసంలో స్థిరపరిచి అప్పుడు ఆయన ఏం చేశాడు, నడు ఎక్కడికి, లోతులోకి నడిపించి నీ బోటును. హల్లెలూయా. మళ్ళా దేవుడు లోతైన అనుభవంలోకి నడిపించి ఏం చేస్తున్నా తెలుసా, ఇప్పుడు వేయి వలేసికి ఏమైందంటే విస్తారమైన చేపలు పడ్డాయి. విస్తారమైన చేపలు పడి ఆ వల పిగిలిపోతూ ఉన్నదంట. హల్లెలూయా. సరే వలలో చేపలు బోటేస్తే బోటు మునిగిపోతూ ఉన్నదంట. నెట్ బ్రేకింగ్, బోట్ సింకింగ్ అనమాట. దేవుడు ఇచ్చేటువంటి బ్లెస్సింగ్ అలా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తున్నాడు, వెంటనే రండి 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 అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న బోట్లు అందరిని పిలిచాడంట. వాళ్ళ బోట్లు వేస్తే వాళ్ళ బోట్లు నిండిపోయి అంట. హల్లెలూయా. దేవుడిచ్చే దీవెన నువ్వు దీవించబట్ట మాత్రమే కాదు, కానీ నీవు, నీ తోటివారు, నీ ఇంటి పక్కవారు అందరూ దీవించబడాలి. ఆమేన్. చారేపతి విధవరాలకి ఆ సేవకుడు ఏం చేయడంట, చిన్న రొట్టె అడిగితే వేసి ఇచ్చినందుకు 3.5 సంవత్సరాలు ఆమె ఇంటి వారు, ఒక కాల్కులేషన్ చెప్పాను, 50 మంది సభ్యులు అంటారు ఇంటి ఫ్యామిలీ. ఎంతమంది? 50 మంది 3.5 సంవత్సరాలు ఒక రొట్టె ముక్కతో పోషించబడ్డారంటే ఎంత విచిత్రం. ఒక రొట్టె ముక్క ఇచ్చి 3.5 సంవత్సరాలు పోషణ తెచ్చుకున్నారంట. హల్లెలూయా. దేవునికి ఇచ్చేప్పుడు లాస్ట్ పంప్ ప్రియులరా, నా జీవితంలో పావలాలు వేసాను, 10 రూపాయలు వేసాను, రూపాయలు వేసాను, కానీ దేవుడు నన్ను ఈ రోజున అనేక విధాలుగా హెచ్చిస్తూ వచ్చాడు, ఆశీర్వదిస్తూ వచ్చినాడు. నువ్వు పావలలో నమ్మకంగా లేకపోతే 100 రూపాయలు వచ్చే ఎత్తాలండి, 1000 రూపాయలు వచ్చే ఎత్తాలంటే ఎప్పటికీ జరగదనమాట. నీకున్న దాంట్లో నువ్వు నమ్మకంగా జీవించండి, ఇంకా గొప్ప వాటి మీద దేవుడు మిమ్మల్ని నియమిస్తాడు. ఆమేన్. బలపరచబడ్డారా? ఆశ్రయించబడ్డారా? మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ యొక్క మాటల ద్వారా మనందరిని బలపరిచి మరి చక్కటి పోరాడటానికి 112వ కీర్తనలో ఉన్నటువంటి దేవుని యొక్క డ్రీమ్ మనం నెరవేర్చడానికి, స్వతంత్రించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించావు, బలపరచావు. విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి రోజులో నాటబడి 100 పంటను విజయకూరు చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.